హే హలో బాయ్స్ అండ్ గర్ల్స్, లేడీస్ అండ్ జెంటిల్మెన్, అందరూ ఎలా ఉన్నారు? మై హోప్ అందరూ బాగుంటారు. ఈరోజు మన వ్లాగ్ వీడియో స్పెషల్ వచ్చేసేసి నేను ప్రెసెంట్ కేరళలో ఉన్నటువంటి స్పెషల్ దీని పేరు ఇడియప్పం అంట. ఇడియప్పం ఎగ్ ఫిష్ కర్రీ. ఇక దాంతోపాటు అక్కడ దగ్గరలో ఉన్నటువంటి టీ ప్లాంటేషన్ ఎట్లా ఉంది, అక్కడ ఫొటోస్ దిగడానికి ఎక్కడ మంచిగా ప్లేస్ ఎక్కడ ఉంది, ఎట్లా వెళ్ళాలి అన్నది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఈ వీడియోలో. చూస్తూ ఎంజాయ్ చేయండి. చలో స్టార్ట్. హలో బాయ్స్ అండ్ గర్ల్స్, లేడీస్ అండ్ జెంటిల్మెన్, వన్స్ అగైన్ వెల్కమ్ టు డే 2 వీడియో. కేరళలో ఉన్నాను నేను ప్రజెంట్. కేరళలోని వయనాడ్ జిల్లాలో ఉన్నటువంటి కల్పేట్ అనబడేటటువంటి ప్లేస్లో రాత్రి ఆల్రెడీ వచ్చి హోటల్స్ రూమ్ తీసుకొని రూమ్ ఎట్లా ఉంది అది అన్నది చూపించాను. ఇక డే 2 మార్నింగ్ అయితే స్టార్ట్ అవుతున్నాం. ఇక్కడ నుంచి మళ్ళీ బ్యాక్ టు దగ్గరలో ఉన్నటువంటి విజిటింగ్ ప్లేసెస్ అవి చూపిస్తా. దాంతోపాటు మనకి ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఫుడ్ ఉంటుంది చూసారా, అది టేస్ట్ చేద్దాం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఏముంటుంది ఏంటన్నది. దాంతోపాటు దగ్గరలో ఉన్నటువంటి విజిటింగ్ ప్లేసెస్ అయితే చూద్దాం. ఇక చలో. ఇప్పుడైతే మనం వ్యూ పాయింట్స్ చూడడానికి వెళ్తున్నాం కేరళ. ఇక ఇప్పుడేనైతే స్టార్ట్ అయ్యాం. ఇక్కడ హోటల్ నుంచి అయితే వ్యూ పాయింట్స్కి ముందుగా వచ్చేసేసి ఇక్కడ ఉన్నటువంటి టీ ప్లాంటేషన్ ఉంటుంది చూసారా, అదైతే చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. అంతకన్నా ముందు మనం బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసుకుందాం. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ వ్యూ ప్లేసెస్కి అయితే వెళ్దాం. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడైతే నేచర్తో పాటు ఇక్కడ వీళ్ళ యొక్క ఆర్కిటెక్ట్ అంటే వీళ్ళ యొక్క ఇళ్ళు ఉన్నాయి చూసారా, డిఫరెంట్. ఒక ఇంటితో ఇంకో ఇంటికి సంబంధం లేకుండా మంచిగా అసలు సూపర్గా అయితే డిజైన్ చేశారు. సూపర్ ఉన్నాయి చూడొచ్చు. ఒక ఇంటికి ఇంకో ఇంటికి సంబంధం లేకుండా ఆ ప్లానే డిఫరెంట్గా ఉంటుంది. ఇలాంటి హౌసెస్ మన ఇండియాలో కాదు, ఫారిన్ సైడ్ చూస్తూ ఉంటారు మూవీస్లో. అక్కడ ఏంటంటే మనకి అవి వుడ్తో చేస్తారు, వీళ్ళు మటుకి ఇక్కడ కాంక్రీట్తో చేస్తున్నారు సేమ్ డిజైన్తో. అక్కడ వుడ్తో చేయడానికి కొన్ని వాళ్ళ యొక్క క్లైమేట్ సిచ్యువేషన్స్ కోసం అక్కడ వాళ్ళు వుడ్తో తయారు చేసుకుంటారు. ఇక ఇక్కడ ఉన్నటువంటి లోకల్ స్ట్రీట్స్, ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి హౌసెస్ అవి మొత్తం చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి కల్పేట్కి సంబంధించిన కొంచెం టౌన్ లాగా కొంచెం షాప్ స్టాల్స్ అవి ఉంటాయి చూసారా, అక్కడికైతే వెళ్తున్నా. అక్కడికి వెళ్ళిన తర్వాత మన యొక్క బ్రేక్ఫాస్ట్ అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత దగ్గర ఉన్న ప్లేసెస్కి అయితే విజిటింగ్కి వెళ్దాం. ఇప్పుడు మార్నింగే వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే ఇక్కడ ఒక చోటు నుంచి ఇంకో చోటుకి ఇంకో ప్లేస్ చూడడానికి వెళ్ళాలంటే ఎక్కువ డిస్టెన్స్ ఉంటుంది, మీకు తెలియదు ఏం కాదు. అంత ప్లేస్ కవర్ చేయాలంటే మార్నింగే స్టార్ట్ అవ్వడం బెటర్. మీరు కూడా ఒకవేళ ప్లాన్ చేసుకున్నట్లయితే వయనాడు ట్రిప్కి నా సజెషన్ అయితే అది మార్నింగే ఫ్రెష్ అయిపోయి వన్ డే బిఫోరే రండి. టైట్ అయిపోయి ఉంటారు, ఫ్రెష్గా కొనుక్కోండి. పొద్దున్నే లెగిసేయడానికి ప్లాన్ చేసుకోండి. ఆ తర్వాత దగ్గరలో ఉన్నటువంటి ఇట్లా ఏదన్నా మనకి పొద్దున్నే ఫుడ్ ఏదన్నా హోటల్కి వెళ్ళిపోయి తినేయండి. దగ్గరలో ఉన్నటువంటి అప్పం అవి మొత్తం అయితే ట్రై చేయండి, మీకు చూపిస్తాను. అక్కడికి వెళ్ళిన తర్వాత హోటల్ దగ్గరికి అయితే వెళ్ళిన తర్వాత అక్కడ మనం ఏదో ఒకటి మార్నింగ్ తినేసి మళ్ళీ మన జర్నీ అన్నది కంటిన్యూ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దగ్గరలో ఉన్నటువంటి కల్పేట్ అనబడే కొంచెం టౌన్ లాగా, అంటే కొంచెం మనకి అన్ని స్టాల్స్ షాప్స్ అన్నీ కొంచెం ఉండే విధంగా, అంటే ఒక ఊర్లో లోపలికి అయితే మనం రూమ్ అన్నది ఉంది. ఇప్పుడైతే టౌన్ లాగా కొంచెం సెంటర్ ఉంటుంది కదా, సెంటర్ అంటారు కదా చూసారా, అక్కడికైతే వెళ్తున్నా. అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ మనం ఏదో ఒకటి తిందాం. ఫస్ట్ ఏదో ఒకటి కాదు, ఇక్కడ స్పెషల్ ఏమేమి ఉన్నాయో అది అనుకుంటున్నాం. మా ఫ్రెండే చెప్పాడు ఇక్కడ అప్పం, ఆ తర్వాత ఇడియప్పం, ఇంకేదో కొన్ని ఫేమస్ ఉన్నాయంట. కాకపోతే ఇక్కడ మనకు ఒక డ్రాబ్యాక్ ఏంటంటే మనం ఇడ్లీ దోశ ఎట్లయితే ఉంటుందో అట్లానే ఉంటుంది. కాకపోతే ఇక్కడ మనకి చట్నీ ఉండదంట, మళ్ళీ దానికి సపరేట్ ఏదో కర్రీస్ అవి తీసుకోవాలంట. అది మొత్తం చూద్దాం, 1 by 1 అయితే మీకు చూపిస్తాను. చలో ఇప్పుడైతే టౌన్కి వెళ్ళిపోదాం. టౌన్ అంటే దగ్గరలో ఉన్నటువంటి ఈ ప్లేస్లో ఉన్నటువంటి సెంటర్కి వెళ్ళిపోదాం. సెంటర్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఏముంది తినడానికి. హాయ్ గైస్, మార్నింగ్ ఇప్పుడే వైడ్ బాగానే కనపడుతుంది. హాయ్ అండి, మేము కేరళలో ఉన్నామండి. ఇంకోసం వచ్చామంటారు. మాకు ఇమ్రాన్ గారు మంచిగా
మనం కేరళ స్పెషల్ అప్పం అంట అది ఏంటుంది అది రానియండి కంటిన్యూ చేద్దాం. కేరళ స్పెషల్ దీని పేరు ఇడియప్పం అంట. ఇడియప్పం, ఎగ్ ఫిష్ కర్రీ. ఇదేం కర్రీ? ఇది చనా, ఇది ఫిష్, ఇది ఎగ్ కర్రీస్. ఇదేంటి కర్రీ? ఆలు కర్రీ. దీంతో పాటు ఇడియప్పం. ఇంకా మొదలు పెడదాం. మొదలెట్టిన రావు గారు టేస్ట్ చూసి బాగుంటుంది తెప్పించుకోవడం. ఇదంతా బాయిల్ మీద వండింది అనుకుంటా నాకు తెలిసి. కంగారీ మాత్రం వేసేసారు. ప్లేట్ క్లీన్ చేసుకోమంటుండు. అరే రే రే ఇదేం క్లీన్ చేయడం ఈ పేపర్ ఇట్లా ఉండకూడదు, ఇరగకూడదు అది పేపర్. పేపర్ అయినా ఇదేమో హాట్ వాటర్. మనకి నార్మల్గా మనకెళ్ళి కూల్ వాటర్ నార్మల్ వాటర్ ఇస్తారు, కాకపోతే ఇది వేడి చేసిన నీళ్ళు మాత్రం ఇస్తారు. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసేసి ఇది అప్పం. ఏంటిదో చూద్దాం. ఇది ఫస్ట్ టైం ఇదే సేమియా లాగా ఉంది. ఆ తర్వాత అంటే ఇదేంటిది? అప్పం. ఇది అప్పం. ఇది ఇడి అప్పమా? నార్మల్ అప్పం. ఇది నార్మల్ అప్పం. ఇది నార్మల్ అప్పం. ఇది ఇడి అప్పం. ఇక టేస్ట్ చూద్దాం. నా కాన్సెప్ట్ అది కూడా కాదు. ఏం చెప్పగలుగుతున్నాను కర్రీతో ఇంకో చెప్తాం. అవునా? వెరీ గుడ్. ఇది ఇక్కడ టీ. దీంట్లో వీళ్ళు బాగా అది ఎప్పటికప్పుడు రెడీ చేసి ఇస్తున్నారు టీ అయితే. టీ గ్లాసు వాటర్ గ్లాసు రెండు ఒకటే కనబడుతుందిగా. ఎంత టీ ఇస్తున్నారు తాగేవాడి దమ్ము. ఇక ఆ తర్వాత ఇప్పుడే కంప్లీట్ ప్లేట్లన్నీ ఖాళీ అయింది. ఇంకొక అప్పం ఉంది. దీంట్లో ఫిష్ కర్రీ అంతా, ఎగ్ కర్రీ, ఆలు కర్రీ, పొద్దునే మొత్తం కర్రీస్తో కంప్లీట్ అయిపోయింది బ్రేక్ఫాస్ట్. కంప్లీట్. ఒకసారి బిల్ వచ్చింది చూడండి. ఎక్కువ కాస్ట్ ఏం లేదు, అంతా కలిపి 380, 400 దాకా అయింది అంతే. ఒక్కటే ఇక్కడ ప్రైస్ కొంచెం ఎక్కువగా ఉంది. అది ఫిష్ కర్రీ 70 రూపీస్. బడ్జెట్లోనే ఉంది. కేరళలో ఉన్నటువంటి వాయనాడుకి వెళ్ళే రూట్లో ఉన్నటువంటి కల్పేట అనే ప్లేస్ దగ్గర అయితే పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసాం. ఇప్పుడు విజిటింగ్ ప్లేసెస్కి అయితే వెళ్తాం. ఇక చలో. ఇప్పుడే టీ అయితే తాగుతున్నారు. టీ రివ్యూ మన వాళ్ళ దగ్గర అడుగుదాం. కొంచెం తాగండి తొందరగా. టీ తాగి ఎట్లా ఉందో చెప్పండి మా వాళ్ళకి. ఏం లేదా? నీళ్ళగా ఉందా? టీ ఎట్లా ఉంది? బాగానే ఉందా? యావరేజ్, మరీ అంత కాదు, మరీ ఇంట్లో కాదు, అట్లా ఉంది. టీ తాగామంటే బాగుందంటే అంతే, బాగుంది ఇంకంతే. అందులో టీ ఫుడ్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఈ రెయిన్ కవర్, రెయిన్ జాకెట్లో ఉన్నాను నేను ప్రెజెంట్ రెస్టారెంట్లో అయితే. ఇప్పుడైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్. మళ్ళీ నెక్స్ట్ కేరళలో ఉన్నటువంటి కొన్ని విజిటింగ్ ప్లేసెస్కి అయితే వెళ్తాను. అక్కడికి వెళ్ళిన తర్వాత దాంట్లో కంటిన్యూ చేద్దాం. చలో. ఒక కోడి పిల్ల బయటకు వచ్చింది. బ్లూ, గ్రీన్ కలర్ కోడి పిల్ల ఒకటి వచ్చింది. బ్లూ కలర్ కోడి పిల్ల. రోడ్డు మీద ట్రాఫిక్ సిగ్నల్ నుంచున్న వాళ్ళ నుంచున్నారు. ఇదిగోండి మన వాళ్ళ వేషధారణ చూడండి ఎట్లా ఉందో. సేమ్ మంది కూడా అట్లానే. ఇక్కడికి బయట నాది ఈజీ పోయింది ఇక్కడ.
బేక్ ఆఫ్. స్ట్రీట్ చూపిస్తాను. బేక్ ఆఫ్. ఇదిగోండి స్ట్రీట్ చూడండి ఎట్లా ఉన్నా. ఇది మనకి కేరళ స్ట్రీట్ సైడ్. హే గైస్, ఇక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు మీరు చూసారు కదా అక్కడ మనం ఏమేమి టేస్ట్ చేసాం ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి ఫుడ్ స్టైల్ అంతా డిఫరెంట్గా ఉంది. నా యొక్క ఎక్స్పీరియన్స్ అయితే నేనైతే ఫస్ట్ టైం ఇట్లా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఫిష్ కర్రీ, చనా మసాలా, ఎగ్ కర్రీ ఏంటో ఇవి మామూలుగా అయితే మనం లంచ్ డిన్నర్ వాటిలో మామూలుగా తింటూ ఉంటాం మన సైడ్ అయితే. ఇక్కడ ఏంటంటే మార్నింగే ఫిష్ కర్రీ. ఈ బెంగాల్ ఉంటుంది చూసారా, బెంగాలీ అంటారు చూసారా, ఆ ఏరియా కూడా అంతే అట్లానే ఉంటుందంట. ఫిష్ కర్రీతోనే ఫిష్ అయితే ఎక్కువగా తింటారంట. ఇక్కడ అట్లానే అదే స్టైల్లో మనకి అటు అయితే విజిట్ చేయాల, ఫ్యూచర్లో అటు కూడా వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేస్తాను. ఇక ప్రజెంట్ అయితే ఇక్కడ మనం కేరళలో ఉన్నాం కదా. కేరళలో ఉన్నటువంటి వయనాడు జిల్లాలోని కల్పేట్ అనబడే ప్లేస్లో ఉన్నాం. ఇక్కడ నుంచి మనం దగ్గరలో ఉన్నటువంటి టీ ప్లాంట్స్ ఉంటాయి చూసారా, అంటే టీకి సంబంధించిన ఆకును పండిస్తూ ఉంటారు చూసారా, ఆ చెట్లకు సంబంధించినటువంటి తోట దగ్గరికి అయితే వెళ్తాను. దాన్ని టీ ప్లాంటేషన్ అంటారు. ప్లాంట్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత అది ఎట్లా ఉంది ఏంటన్నది అయితే మీకు ఈరోజు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఇక్కడ చూడొచ్చు మనకు ఇక్కడ కంప్లీట్గా మనం ఈ వీడియోలో వచ్చేసేసి రెండు టాపిక్స్ కవర్ చేస్తాం. ఒకటి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, దాంతోపాటు టీ ప్లాంటేషన్ అయితే చూద్దాం. ఇక్కడ మీరు చూడొచ్చు మొత్తం ఇక్కడ మనకి క్లైమేట్తో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఈ బిల్డింగ్స్ కానివ్వండి, ఇక్కడ అసలు ఈ నేచర్ని ఎంజాయ్ చేయండి. అవి బిల్డింగ్స్ ఇవన్నీ కాదు, ఇక్కడ ఉన్నటువంటి హౌసెస్ అవి మొత్తం అయితే నాకు సూపర్ నచ్చినాయి. మీకు ఎట్లా ఉందన్నది కింద కామెంట్ చేసి చెప్పండి మీకు నచ్చినాయా లేదా అన్నది. అసలు ఈ నేచర్ చూడండి, అసలు సూపర్ ఉంది నేచర్ అయితే. మనం కరెక్ట్ సీజన్లో వచ్చాం. బెస్ట్ మనకి ఇక్కడ ఏంటంటే ఈ నేచర్లో ఇట్లా వానలో తిరుగుతూ ఉంటూ దాంతోపాటు ఇక్కడ చూడాల్సిన ప్లేసెస్ విజిటింగ్కి వెళ్తే అబ్బో సూపర్ ఉంది. మనమైతే లక్డీ వ్యూ పాయింట్ కానీ స్టార్ట్ అయ్యాం మార్నింగ్. దాంతోపాటు మధ్యలో వచ్చేసి ఈ టీ ప్లాంటేషన్కి సంబంధించినటువంటి ఈ ఎస్టేట్ అన్నది కనపడింది. ముందుగా అయితే ఇది కవర్ చేసుకుందాం. మొత్తం అయితే ఇది ఎట్లా ఉంది ఏంటన్నది చూపిస్తాను. అక్కడ కొంచెం ఫొటోస్, స్టిల్స్, ఆ తర్వాత కొంచెం వీడియో షార్ట్స్, క్లిప్స్ చూస్తూ ఎంజాయ్ చేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి లక్డీ వ్యూ పాయింట్కి వెళ్దాం. వీలైతే ఈ వీడియో అన్నది లెంత్ ఎక్కువ అయిపోయింది అనుకోండి, దీంట్లో కాకుండా నెక్స్ట్ వీడియోలో అయితే మీకు లక్డీ వ్యూ పాయింట్ ఇక్కడ నుంచి కంటిన్యూషన్ ఉంటుంది. మన యొక్క ఈ వీడియో అన్నది చూస్తున్నట్లయితే దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసేసి లక్డీ వ్యూ పాయింట్కి అయితే వెళ్ళడం ఎలా అన్నది చూపిస్తాను. ఇక ఫస్ట్ మనం కేరళ రైడ్ అన్నది చూడండి వీడియో. ఆ తర్వాత ఇది మనకి కేరళ రైడ్ డే 2. కేరళ అయితే నిన్నే వచ్చాం, ఇది సెకండ్ డేలో మనమైతే మళ్ళీ ఈ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫ్రెష్గా మళ్ళీ అయితే వ్యూ పాయింట్స్కి అయితే వెళ్తున్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత మటుకి కంపల్సరీగా రెయిన్ కవర్ అయితే తీసుకోండి. అది దగ్గరలో ఇక్కడ ఉన్నట్టు లోకల్ స్టాల్స్లో అక్కడ అమ్ముతూ ఉంటారు. దానికైతే ఇన్వెస్ట్ చేశారు కానీ 100 or 110 అయితే ఇన్వెస్ట్ చేయండి. అంతకన్నా దానికి పెట్టే అంత ఏం లేదు. నేనైతే మీకైతే సజెషన్ అది కంపల్సరీ కొనుక్కోండి. ఇది చూసారా మన కెమెరా మీద మళ్ళీ వచ్చినాయి చూసారు కదా, మళ్ళీ రెయిన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఆ రైన్కి సంబంధించిన చినుకులు పడుతున్నాయి. అయినా సరే రెయిన్లో అయినా సరే తడిపి మరీ మీకైతే ఫుటేజ్ మంచిగా ఇక్కడున్న ప్లేస్ చూపిద్దామని చెప్పి నా వంతు ప్రయత్నం అయితే చేస్తున్నా. మై హోప్ ఈ వీడియో అన్నది మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. ఒక చిన్న లైక్ ఇవ్వండి. వీలైతే మీరు మన ఛానల్ని మొదటిసారి చూస్తూనే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఫైనల్గా అయితే మనం ఆ టీ ప్లాంటేషన్కి వెళ్ళాల్సిన రూట్ ఒకసారి మీకు చూపిస్తున్నా చూడండి. రైట్ హ్యాండ్ సైడ్న ఇక్కడ లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ రోడ్ వచ్చింది, ఇదిగోండి దీని లోపలికి అయితే వెళ్ళాలి. సో మీరు ఇప్పుడు క్లియర్గా చూసారు కదా టీ ఎస్టేట్లోకి ఎట్లా రావాలి ఏంటన్నది. ఇప్పుడైతే మనం టీ ఎస్టేట్లో ఉన్నటువంటి ఒక చిన్న ఏం కాదు పెద్దది తోట మొత్తం. దీని లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళిన తర్వాత ప్లాంట్స్ క్లోజప్లో ఎట్లా ఉంటాయి ఏంటి అన్నది అయితే మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. చలో చూస్తూ ఇక ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ స్టెప్లో వచ్చేసి ప్రాసెసింగ్ అన్నది నెక్స్ట్ వీడియోలో ఏదైనా కుదిరితే ఆ కంపెనీలోకి వెళ్ళి చూపిస్తా. అదిగోండి ఆటోస్ అవి వస్తున్నాయి. ఇది మొత్తం టీకి సంబంధించినటువంటి చెట్లు. అవి టీ ఆకు అంటారు చూసారు ఒక మాటలో చెప్పాలంటే అది. ఇక ఫైనల్గా అయితే ఇక్కడ చెట్ల దగ్గరికి అయితే వచ్చేసాం కదా. ఇక వీళ్ళైతే ఫోటోషూట్స్ ఇక మొదలు పెట్టారు ఫోటోలు దిగడానికి. ఫొటోస్ అవి దిగడానికి అయితే ఈ సీజన్ అయితే సూపర్ ఉంది. ఇక్కడ క్లైమేట్ దాంతోపాటు మొత్తం అయితే ఈ టైంలోనే మనం ఏదన్నా చూడాలన్నా సరే. ఇక క్లోజప్గా ఒకసారి మీకు చూపిస్తా. రికార్డ్ అవుతుందో లేదు చూసుకొని ఒకసారి అవుతుంది.
అవుతుందా? నెంబర్ ఏం పడుతుందో లేదో. పడుతుందా? పడుతుంది. రికార్డ్ అవ్వలేదు అనుకోండి, అదొక తలకాయ నొప్పి. అయిపోయిందా? ఇదిగోండి అయిపోయిందా? వెళ్ళిపోదాం. ఇవే చెట్లు అయితే. ఇది ఆకు ఇట్లా ఉంటుంది. ఈ ఆకుతోనే మనకి ఏం చేస్తారంటే టీ పొడి, తాజ్మహల్ టీ పొడి అని అంటారు, చాలామందికి ఐడియా ఉండే ఉంటుంది. అలాంటి ఆకులు ఇదిగోండి ఇవే. వీటిని కోసి ప్రాసెసింగ్ చేసిన తర్వాత ఇదిగోండి ఇట్లా ఉంటుంది ప్యూర్ ఆకు, ఎటువంటి డ్యామేజ్ లేకుండా. దీంతో ఇది ఫ్లవర్ అనుకుంటా, దీన్ని ఇట్లా ఉంటుంది. ఇది దీంతోనే, ఇది మొత్తం టీ పొడికి సంబంధించిన ఆకు, దాంతోనే టీ పొడి అయితే చేస్తారు. సో ఇక మీరు ఫైనల్గా మొత్తం చూసారు కదా. ఇది మీ ఇక్కడైతే ఫొటోస్ దిగడానికి అయితే సూపర్ ఉంది. ఇది మొత్తం మనకి టీ ప్లాంట్స్కి సంబంధించిన ఎస్టేట్. ఇట్లా కొన్ని ఉన్నాయి ప్రైవేట్వి, వాటిలో ఎంట్రీ పాస్ టికెట్లా తీసుకుంటారు. తీసుకొని కూడా ఈ ప్లాంట్స్ అవి చూడడానికి అయితే ఉంటుంది. ఇది చూడొచ్చు అసలు ఎట్లా ఉందో చూడండి. నేచర్ అయితే సూపర్ ఉంది. దాంతోపాటు ఫొటోస్ వస్తున్నాయి ఇక్కడ, ఏకదమ్ జబర్దస్త్. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా కేరళ వెళ్ళడం అయితే. మేమైతే ఈ రెయిన్లో పిచ్చిగా ఎంజాయ్ చేసాం. అసలు చెప్పలేము. ఆ రెయిన్, ఆ క్లైమేట్ సూపర్, ఏకదమ్ సూపర్గా ఉంది. మీరు చూస్తున్నారు కదా రెయిన్ ఎట్లా పడుతుందో. దాంతో పాటు ఇక్కడ ఈ రెయిన్లో చూడండి మొత్తం, ఇది మొత్తం టీ ఎస్టేట్ మనకి. మంచిగా సాంగ్ పెట్టుకుంటే. సో ఇక హెల్మెట్లో ఈ రెయిన్లో తడిపి గోప్రోలో అయితే మనకి వాటర్ డిస్ప్లేస్ ఉంటాయి కదా, స్క్రీన్స్, దాని నిండా వాటర్, ఫోన్లు తడిచిపోయినాయి. అసలు ఈ వాన్లో ఈ వీడియో తీయడానికి కోసం ఒక్కొక్క కష్టం కాదు, మొత్తం తడిచిపోయినాయి. ఒక్క మాటలో చెప్పాలంటే వంటి మీద బట్టలు తప్ప. ఈ కెమెరాకి ఏంటంటే కెమెరా మనం నీళ్ళు తడవకుండా రికార్డ్ చేయాలంటే ఇంపాసిబుల్. గోప్రో వాటర్ ప్రూఫ్ అంటారు. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ క్లైమేట్ ఎట్లా ఉందంటే ఫ్రిడ్జ్లో పెట్టినట్టుంది. కెమెరా ఫ్రిడ్జ్లో పెడితే ఎట్లా వస్తుంది దాని మీద ఫాగ్, అట్లా ఉంది. ఇక ఇక్కడ నుంచి అయితే నెక్స్ట్ ప్లేస్కి వెళ్దాం. అంతకన్నా ముందు ఇది మొత్తం ప్యాకప్ చేసుకునేయండి. ఫైనల్గా ఇది కాఫీ కాదు, టీ ఎస్టేట్. టీ అంటే వేరు, కాఫీ అంటే వేరు కదా. టీ ఎస్టేట్ నుంచి అయితే వేరే ప్లేస్కి విజిటింగ్ అయితే వెళ్తున్నాం. ఫోన్ మార్నింగ్ 10:30 అయింది. ఈడే టైం మొత్తం పోయింది. ఆటోస్ అవి మొత్తం చూసారా ఎస్టేట్లో నుంచి ఎట్లా వస్తున్నాయో. ఆహా, వాళ్ళు చూసారు ఆరెంజ్ మంది చెప్పాను కదా కలర్స్ వేరు. హెల్మెట్ పెట్టుకో, తడిసిపోతున్నావు. ఆయన హెల్మెట్ పెట్టుకోమను, నువ్వు కూడా పెట్టుకో హెల్మెట్. అది గాలికి ఎగిరిపోయిద్ది వెళ్ళేటప్పుడు. ఎక్కువ బ్రో, కమాన్. అదెందుకు ఇంకా తడిసిందా? తడితే మనం ఏం చేయలేము, జాగ్రత్త పెట్టుకోవాలి మీరు హెల్మెట్లు. నాది కూడా తడిసింది కింద. స్టార్ట్ వెళ్తున్నారు, అదే రోడ్ ఇప్పుడు వెళ్ళాల్సింది మనం. ఓ అన్నలో కేరళలో ఎస్టేట్లో తిరుగుతుంటే మామూలుగా లేదు. ఎటు వెళ్ళారు?
ఈ మొత్తం ఇదిగోండి ఇట్లా కవర్లో వేసుకొని కోస్తున్నారు వీళ్ళంతా కోస్తున్న వాళ్ళు ఆకు కోసి ప్యాక్ చేస్తున్నారు. అదిగోండి ఇట్లా లారీస్కి వేస్తారు, అది ప్యాక్ చేసి కోసింది మొత్తం లోడ్ చేసి. ఇట్లా లోడ్ చేసి పంపిస్తూ ఉంటారు. ఇదిగోండి ఇట్లా మనం కూడా ట్రై చేయొచ్చు, కాకపోతే ఇప్పుడు వాన్లో ఎక్కువగా ఉంది చూస్తున్నారుగా. అవి మొత్తం ట్రై చేయాలంటే మళ్ళీ కెమెరా అవి మొత్తం సెటప్ పట్టుకొని తిరగడానికి అయితే కుదరదు. లోపల ఫోన్తో తీయాలన్నా సరే ఫోన్ కూడా మామూలు తడిచిపోవాలి. ఫొటోస్ దిగుదామంటే మామూలుగా ఫుల్గా తడిచిపోయింది. వాటర్ ప్రూఫ్ ఫోన్ ఉంటే ఇట్లాంటి చోట మంచిగా యూజ్ అవుతుంది. ఇట్లాంటి చోటనే కాదు, వాటర్ ఫాల్స్ ఎక్కడున్నా సరే అట్లాంటి చోట ఫొటోస్ అయితే దిగడానికి. రాత్రి వద్దాం అనుకున్నాం, కుదరలా, కాకపోతే ఇప్పుడు రావడం అయితే జరిగింది. ఇక ఇప్పుడు నెక్స్ట్ విజిటింగ్ ప్లేస్ వచ్చేసి లక్డీ వ్యూ పాయింట్. లక్డీ వ్యూ పాయింట్ అన్నది చూద్దాం. ఆ రూట్కి కోసం అయితే రైట్ సైడ్ వెళ్ళాల్సి ఉంటుంది. ఇది వెళ్ళొచ్చింది ఇప్పుడైతే మన ఎస్టేట్కి. ప్రజెంట్ మేమున్న లొకేషన్ పేరు వచ్చేసేసి ఏదో ఉంది, ఒకసారి కనుక్కొని చూద్దా, ఎందుకంటే తొందరగా రావట్లే నాకు కూడా. ఈ పేరే వెరైటీగా ఉన్నాయి. సీ మీదే వస్తుంది అది. చూడండి వాన ఎట్లా పడుతుందో, రోడ్డు మీద నీళ్లు చూడొచ్చు. ట్రైన్ కవర్ అవి మొత్తం ఉండడం వల్ల మనకైతే ఇబ్బంది లేదు, అసలు తడిచిందే లేదు మనమైతే. ఇక నెక్స్ట్ వీడియోలో లక్డీ వ్యూ పాయింట్ అన్నది చూద్దాం. ఇక బాయ్ బాయ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.